రానున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు చంద్రయ్యనగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో సౌత్ ఈస్ట్ అదనపు డీసీపీ స్వామి నేతృత్వంలో సిఆర్పీఎఫ్ మహిళా బెటాలియన్ పోలీస్ సిబ్బంది ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు। ఈ సందర్భంగా డీసీపీ స్వామి మాట్లాడుతూ ప్రజలు ఎన్నికలు ప్రశాంతంగా జరిపేందుకు సహకరించాలని, ఎవరైనా శాంతి భద్రతలను విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో చంద్రయ్యనగుట్ట సీఐ గురునాథ్, ఎస్ఐలు పాల్గొన్నారు। సిఏపిఎఫ్ సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ దాంతో ఏరియాలో ఉన్న ముఖ్య కూడళ్ల దగ్గర ఈ ఎలక్షన్ పీస్ఫుల్గా జరిగేందుకు మా సిఎఫ్ఎస్ తోటి లోకల్ పోలీస్ కవాత్ జరిపించినాం। దాంట్లో భాగంగా ప్రజలందరూ కూడా ప్రజలకు ధైర్యం చెప్పే విధంగా మేము ఉన్నామనే ధైర్యంతో చెప్పే విధంగా మేము ఈ కవాత్ని ఏర్పాటు చేసినాం। ప్రస్తుతం అంతా ప్రశాంతంగా ఉంది। 13/5/2024 నాడు ఎలక్షన్ అవుతుంది। దాంట్లో భాగంగానే ఈ యొక్క కవాత్ నిర్వహించింది। థ్యాంక్ యూ సార్। పాత బస్తీ ఎలా ఉంది ఇప్పుడు? అంటే మీరు మొత్తం తిరుగుతున్నారు కదా, పాత బస్తీ ఇప్పుడు ఇదంతా కూడా చంద్రయ్యనగుట్ట కూడా పాత బస్తీలో భాగమే। సౌత్ ఈస్ట్ జోన్లో చంద్రయ్యనగుట్ట ఒక భాగం। దీంట్లో ప్రశాంతంగా ఉంది। దాంట్లో భాగంగానే మేము రౌడీ షీటర్స్ మేళా పెట్టిస్తున్నాం। దాంట్లో వాళ్ళకు కూడా ప్రికాషన్స్ తీసుకునే విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం। బ్యాండ్ ఓవర్ కూడా చేయించినాం। ఎలక్షన్కు సంబంధించిన అన్ని విషయాలలో కూడా జాగ్రత్తలు వహిస్తూ ఎలక్షన్స్ పీస్ఫుల్గా అయ్యే విధంగా ఏర్పాటు చేస్తున్నాం।